నమస్తే. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై ఎట్టకేలకు మహిళను మోసగించిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత మహిళ వారం రోజులుగా సోషల్ మీడియా అలాగే వివిధ మాధ్యమాల వేదికగా తనకు జరిగిన అన్యాయం గురించి లబోదిబోమంటోంది. ఎట్టకేలకు తిరుపతి పోలీసులు పెద్ద మనసు చేసుకుని జనసేన నాయకుడిపై కేసు నమోదు చేయడం గమనార్హం. అయితే ఉత్తుత్తి కేసేనా లేక అరెస్టు కూడా చేస్తారా అనే ప్రశ్న తలెత్తింది. తనను మోసగించాడు అని ఆధారాలతో సహా బాధిత మహిళ ఫిర్యాదు చేసినా సమాజం దృష్టికి తీసుకువెళ్లేందుకు కెమెరా ముందుకు వచ్చిన నేపథ్యంలో పోలీసుల్లో చలనం కలగడానికి సమయం తీసుకుంది. మంచి ప్రభుత్వం కావడంతో మోసగించాడు అనే ఆరోపణలున్న వ్యక్తిపై కేసు నమోదు చేయడానికి సమయం తీసుకుంది. మరీ ముఖ్యంగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికారంలో ఉంటే తప్పులు చేయడానికి లైసెన్స్ ఇచ్చినట్టయింది అనే విమర్శ లేకపోలేదు. అయితే బాధితురాలినే ఒక కేసు విషయంలో రాజస్థాన్ పోలీసులు పట్టుకు వెళ్లడం మరో చర్చ. అయితే ఒక్క రోజులోనే ఆమెకు బెయిల్ దొరికింది. అనంతరం ఆమె మరో వీడియో విడుదల చేశారు. కిరణ్ నుంచి తనకు తన పిల్లలకు ప్రాణహాని ఉంది అని వాపోయారు. ఈ పరిస్థితిలో కిరణ్ పై కేసుతో సరిపెడతారా లేక అరెస్టు చేస్తారా అనే చర్చ జరుగుతోంది. కానీ కొన్ని రోజులుగా సాగుతున్న పరిణామాల్ని చూస్తే అరెస్టు చేసేంత సీన్ లేదు అని మెజారిటీ అభిప్రాయం.